నమస్కారం. ఏకే ఎడ్యూ ఫ్యూజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జనగణనలో చాలా కీలకమైన హెచ్ఎల్ఓ యాప్ను ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక యాప్కి సంబంధించిన గైడ్ మాత్రమే కాదు, కరెక్ట్ డేటాను సేకరించడానికి ఇది ఒక పవర్ఫుల్ టూల్. సరే, జనగణన డేటా సేకరణ కోసం వాడే ఈ ముఖ్యమైన సాధనం గురించి కాస్త లోతుగా చూద్దాం. ఈ యాప్లో మొత్తం 34 ప్రశ్నలుంటాయన్నమాట. వీటిలో కొన్ని ఆటోమేటిక్గా అవే ఫిల్ అయిపోతే, కానీ మరికొన్నింటికి మాత్రం మనమే న్యూ లేదా రిపీట్ ఆప్షన్లను వాడుతూ మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఈ ప్రాసెస్ని మనం ఓ 5 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్ యాప్ డివైస్ని రెడీ చేసుకోవడం, తర్వాత మొదటిసారి లాగిన్ అవ్వడం, ఆ తర్వాత డేటా ఎంట్రీ చేయడం, బిల్డింగ్ మెటీరియల్స్ వివరాలు నమోదు చేయడం, ఇంకా చివరగా పని పూర్తి చేసి డేటాని సింక్ చేయడం. సో మొదటి దశ సిద్ధత. అంటే మనం ఫీల్డ్లోకి అడుగుపెట్టే ముందు మన యాప్, మన డివైస్ రెండూ పక్కాగా రెడీగా ఉన్నాయో లేదో ఎలా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు మన ఫోన్ గురించి చూద్దాం. ఈ యాప్ వాడాలంటే మన స్మార్ట్ ఫోన్లో కనీస ఫీచర్లు ఉండాలి. అవేంటంటే ఆండ్రాయిడ్ 12 లేదా iOS 15 వర్జన్, కనీసం 4GB ర్యామ్, ఇంకా 8GB ఖాళీ స్టోరేజ్ తప్పనిసరిగా ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం, సెక్యూరిటీ. యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్లేస్టోర్లో డెవలపర్ పేరు ORGI అని ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే మీకొచ్చే ఓటీపీ మెసేజులు అన్నీ RGI సెన్ నుంచి మాత్రమే రావాలి. ఇలా చేస్తేనే మనం ఫేక్ యాప్స్ బారిన పడకుండా ఉంటాం. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, దీనికి రోజూ ఇంటర్నెట్ కావాలా? అస్సలు అవసరం లేదు. కేవలం మొట్టమొదటిసారి డివైస్ని రిజిస్టర్ చేయడానికి, ఇంకా పని మొత్తం అయిపోయాక చివర్లో డేటాని సింక్ చేయడానికి మాత్రమే ఇంటర్నెట్ కావాలి. ఫీల్డ్లో డేటా ఎంట్రీ మొత్తం ఆఫ్లైన్లోనే చేసేయొచ్చు. ఓకే, ప్రిపరేషన్ అయిపోయింది. ఇక రెండో దశ, మొదటి లాగిన్. కొత్త బ్లాగ్లో పని మొదలుపెట్టినప్పుడు మనం చేయాల్సిన కీలకమైన పనులేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిసారి లాగిన్ అయ్యేటప్పుడు మన సేఫ్టీ కోసం 3 దశల వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. దీన్ని మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లేదా MFA అంటారు. ఇందులో క్యాప్చా ఎంటర్ చేయడం, ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పడం, ఇంకా మన పాస్వర్డ్ ఎంటర్ చేయడం ఉంటాయి. లాగిన్ అవ్వగానే వెంటనే చేయాల్సినవి 2 ముఖ్యమైన పనులు. ఒకటి, రిఫ్రెష్ బటన్ నొక్కి మనకు కేటాయించిన బ్లాక్ వివరాలను లోడ్ చేయడం. 2, భాషను ఎంచుకోవడం. ఇక్కడో విషయం గుర్తుంచుకోండి, ఒక్కసారి భాష సెలెక్ట్ చేశారంటే మళ్ళీ మార్చడం కుదరదు. సో చాలా జాగ్రత్త. డేటా ఎంట్రీ మొదలుపెట్టే ముందు ఓ చిన్న క్రాస్ చెక్. యాప్లో కనిపిస్తున్న లొకేషన్ డీటెయిల్స్, మన చేతిలో ఉన్న అపాయింట్మెంట్ లెటర్లోని డీటెయిల్స్ రెండూ ఒకటేనా కాదా అని సరిపోల్చుకోవాలి. మనం కరెక్ట్ బ్లాక్లోనే ఉన్నామని కన్ఫర్మ్ చేసుకోవడానికే ఇదంతా. ఆ తర్వాత లేఅవుట్ మ్యాప్ని చూసి అక్కడ దాదాపుగా ఎన్ని భవనాలుండొచ్చో ఆ నెంబర్ను ఎంటర్ చేయాలి. కంగారు పడకండి, ఇది జస్ట్ ఒక అంచనా మాత్రమే. తర్వాత సర్వేలో ఏవైనా కొత్త ఇళ్లు కనిపిస్తే ఈ నెంబర్ను మళ్లీ మార్చుకునే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మూడో దశ, డేటా ఎంట్రీ. యాప్ని వాడటంలో ఉన్న అసలైన లాజిక్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ డేటా ఎంట్రీలో మనం ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి. అదేంటంటే, మొదట బిల్డింగ్ అంటే పూర్తి నిర్మాణం, దాని లోపల ఎన్ని సెపరేట్ డోర్లున్నాయో అది సెన్సస్ హౌస్. ఆ డోర్ వెనుక ఒకే వంటగది వాడుకునేవాళ్లంతా ఒక హౌస్ హోల్డ్. ఈ ఆర్డర్ అస్సలు మిస్ అవ్వకూడదు. యాప్లో మనల్ని కాస్త కన్ఫ్యూజ్ చేసేవి ఈ న్యూ, రిపీట్ బటన్స్. వాటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. న్యూ అంటే ఒక కొత్త డోర్, రిపీట్ అంటే అదే బిల్డింగ్లో ఇంకో పోర్షన్ లేదా అదే ఇంట్లో ఇంకో ఫ్యామిలీ. మరి న్యూ బటన్ను ఎప్పుడు నొక్కాలి? చాలా సింపుల్. మనం ఒక కొత్త డోర్ అంటే ఒక కొత్త సెన్సస్ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు న్యూ నొక్కాలి. గుర్తుపెట్టుకోండి, ఒక బ్లాక్లో మనం ఎంటర్ చేసే మొట్టమొదటి ఇంటికి కేవలం న్యూ ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఇక రిపీట్ సంగతి చూద్దాం. ఇది 2 సందర్భాల్లో వాడాలి. ఒకటి, ఒకే బిల్డింగ్లో వేరే ఫ్లాట్ లేదా పోర్షన్ని ఎంటర్ చేస్తున్నప్పుడు. 2, ఒకే ఇంట్లో అదే డోర్ వెనక ఇంకో ఫ్యామిలీ ఉంటే అప్పుడు కూడా రిపీట్ వాడాలి. దీనివల్ల పని ఫాస్ట్గా అవుతుంది, డేటా కూడా కరెక్ట్గా ఉంటుంది. ఓకే, డేటా ఎంట్రీ బేసిక్స్ చూశాము. ఇప్పుడు 4వ దశ, నిర్మాణం. అంటే
బిల్డింగ్ మెటీరియల్స్ వివరాలు ఎలా నమోదు చేయాలో చూద్దాం. సర్వేలో అడిగే ముఖ్యమైన ప్రశ్నల్లో ఇది ఒకటి. యాప్లో ప్రీడామినెంట్ మెటీరియల్ ఏంటి అని అడుగుతుంది. అసలు ఈ ప్రీడామినెంట్ అంటే ఏంటి? ప్రిడామినెంట్ అంటే చాలా సింపుల్. ఏ మెటీరియల్ అయితే ఎక్కువ ఏరియాలో వాడారో అదే. ఉదాహరణకి ఒక ఫ్లోర్లో 80% సిమెంటు, 20% కలప ఉందనుకోండి. అప్పుడు ప్రిడామినెంట్ మెటీరియల్ సిమెంటే అవుతుంది. సింపుల్ మెజారిటీ రూల్ అన్నమాట. ఇక్కడొక ముఖ్యమైన బాధ్యత ఉంది. ఇంటి ఓనర్ చెప్పింది వినడమే కాదు, మనమే స్వయంగా చూడాలి. ఆ ఫ్లోర్, గోడలు, పైకప్పు ఏ మెటీరియల్స్తో కట్టారో మన కళ్లతో చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడే డేటా కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూషన్ వచ్చే అవకాశం ఉంది. టెర్రస్ మీద సరదాగా వేసిన రేకుల షెడ్ను మెయిన్ రూఫ్గా లెక్కలోకి తీసుకోకూడదు. కానీ ఒకవేళ ఒక ఫ్యామిలీ మొత్తం ఆ రేకుల షెడ్ కిందే నివసిస్తుంటే అప్పుడు దాన్ని ఖచ్చితంగా మెయిన్ రూఫ్గానే లెక్కించాలి. అన్నీ అయిపోయాయి. ఇక చివరి ఘట్టం, 5వ దశ, ముగింపు. మన పనిని విజయవంతంగా పూర్తి చేసి డేటాని ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. ఫీల్డ్లో మీ పని అంతా పూర్తయ్యాక కంప్లీట్ బటన్ నొక్కే ముందు ఈ 3 విషయాలు తప్పకుండా చెక్ చేయండి. 1. అన్ని ఇళ్ల డేటా ఎంటర్ చేశారా? 2. మీ చేతిలో ఉన్న మ్యాప్లోని ఇళ్ల సంఖ్య, యాప్లోని సంఖ్య మ్యాచ్ అవుతోందా? ఈ 2 చెక్ చేశాకే 3వ పనిగా కంప్లీట్ బటన్ నొక్కాలి. అప్పుడే మీ పని పూర్తయినట్టు. ఆ కంప్లీట్ బటన్ నొక్కిన తరువాతే మీరు ఇంటర్నెట్ ఉన్న చోటికొచ్చి డేటాని సింక్ చెయ్యాలి. గుర్తుంచుకోండి, ఈ పని చాలా బాధ్యతాయుతమైనది. ఎందుకంటే మనం సేకరించే ఈ డేటా కేవలం అంకెలు, లెక్కలు కాదు. ఇది మన దేశ భవిష్యత్తును నిర్మించే ప్రణాళికలకు పునాది. ఇంతటి బృహత్కార్యంలో భాగం కావడానికి మనం సిద్ధంగా ఉండాలి.